గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 69లో జాయిన్ అయ్యాను. 69 తర్వాత 71 వార్ ఇండో పాక్ వార్లో చాలా దేశ సేవ. అంటే మీరు ఆర్మీలోకి వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు? నాన్నగారు ప్రోత్సాహం లేదా మీకు దేశం మీద ఉన్న భక్తితో వెళ్ళారు? జాబ్ ఆపర్చునిటీ కొరకే. అచ్చా. తర్వాత నా ఏం కూడా మొదలుసంది ఆర్మీలో కంటిన్యూ కావాలని లేదు. అక్కడ 5 years చేసిన తర్వాత మళ్ళీ సివిల్ సర్వీసెస్కే రావాలని ఉండే. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్కే రావాలనే ఉద్దేశంతోనే నేను ఆర్మీలో జాయిన్ అయ్యాను. ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత 5 years తర్వాత నేనే రిలీజ్ అయ్యాను. సార్ మీరు 5 సంవత్సరాలు ఆర్మీలో మీ దేశం కోసం మీరు సర్వీస్ చేశారు. అప్పుడు ఆ పాకిస్తాన్కి మధ్య జరుగుతున్న వార్లో మీ రోల్ ఏంటండి? 71 వార్లో నేను యాంటీ ఎయిర్క్రాఫ్ట్ ట్రూప్ కమాండర్గా పనిచేశాను. తర్వాత ఏదైతే రివర్ రావి ఉందో, పంజాబ్ పాకిస్తాన్కు మధ్యలో రివర్ రావి ఉందో, దాని మీద ఒకలాంటి ఆర్టిఫిషియల్ బోట్స్ మీద బ్రిడ్జ్ కట్టి ఈ 56 డివ్ ఏదైతుందో అది లాహోర్ సెక్టర్కు పంపడానికి ఆ బ్రిడ్జ్ కట్టారు. ఆ బ్రిడ్జిని బొంబార్డ్ చేయకుండా మా యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్తోని కాపాడాము. నియర్లీ 11 సార్లు అటాక్ చేశారు వాళ్ళు. అయినా వాళ్ళు ఆ బ్రిడ్జిని ఏం చేయలేకపోయారు. తర్వాత ఆ బ్రిడ్జిని కాపాడినందుకే నాకు 3 మెడల్స్ కూడా వచ్చాయి. తర్వాత 74లో మళ్ళీ వార్ తర్వాత ఆర్మీ ఢిల్లీలోనే ఉన్నాను 3 ఏళ్ళు. 74లో రిలీజ్ అయిన తర్వాత గ్రూప్ 1 సర్వీసెస్ ద్వారా ఓపెన్ కాంపిటీషన్లో డిఎస్పీగా సెలెక్ట్ అయ్యి, తర్వాత అనంతపూర్లో ట్రైనింగ్ అయిన తర్వాత నిర్మల్గా ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చారు. సార్ మీరు ఒక్కసారి మనం మళ్ళీ ఆర్మీకి వెళ్దాం. ఆర్మీలో మీరు 71 వార్ ఉన్నప్పుడు అంటే ఒకసారి ఆ వార్ గురించి కొంచెం చెప్పండి సార్ జనకి, ఎందుకంటే మీరు చాలా కష్టపడింది వర్క్. వార్ ఎందుకు జరిగిందంటే బంగ్లాదేశ్లో అప్పుడు దాన్ని ఏమనేవారు, ఈస్ట్ పాకిస్తాన్ అనేవారు. వాళ్ళు బంగ్లాదేశీయులు ఈస్ట్ పాకిస్తాన్ నుంచి లిబరేట్ కావాలని, సపరేట్ నేషన్ కావాలని బాగా ఉద్యమం చేపట్టారు. ఆ ఉద్యమాన్ని తట్టుకోలేక పాకిస్తాన్ ఆర్మీని అక్కడ వీళ్ళు డిప్లాయ్ చేసి వాళ్ళని చాలామందిని చంపేశారు, 1000 మందిని చంపేశారు. అయినాక లక్షల మంది మన ఇప్పుడు ఏమంటారు బెంగాల్కు మైగ్రేట్ అయ్యారు. దాన్ని ఏమంటారు మైగ్రేషన్ అంతా తోసుకొచ్చారు, ప్రజలు తోసుకొచ్చింది. ఏదైతే మైగ్రేట్ అయ్యారో ఆ సమస్యను తట్టుకోలేక మనము ఈ పాకిస్తాన్ ఆర్మీని అదుపులో పెట్టడానికి మనము కాదు కానీ అది దాని ద్వారానే వార్ మొదలయ్యింది. నన్ను అక్కడ వెస్ట్ పాకిస్తాన్ అసలే వార్ జరిగింది ఎక్కువ వెస్ట్ పాకిస్తాన్లోనే, లాహోర్ సెక్టర్లోనే. తర్వాత ఇక్కడ బంగ్లాదేశ్లో కనీసం 1,00,000 మంది సైనికులు మన సైన్యాన్ని తట్టుకోలేక సరెండర్ అయిపోయారు. ఆ సరెండర్ అయిన తర్వాత యుఎన్ఓ ద్వారా సీజ్ ఫైర్ వచ్చింది. సీజ్ ఫైర్ తర్వాత అన్ని ట్రూప్స్ విత్డ్రా అయిపోయాయి. సో మళ్ళీ నేను ఢిల్లీకి వచ్చాను. ఓకే సార్, అక్కడ ఆర్మీ తర్వాత మీరు వచ్చారు, గ్రూప్ 1 రాశారు, అనంతపూర్లో ట్రైనింగ్ తీసుకున్నారు. ఫస్ట్ పోస్టింగ్ నిర్మల్. నిర్మల్లో మీరు వెళ్ళేసరికి అక్కడ మూమెంట్ ఏ విధంగా ఉందండి? నిర్మల్లో అప్పుడు శాంతియుతంగానే ఉండేది. కేవలం నిర్మల్లో డకాయిటీస్ ఎక్కువ అవుతుండే. అది కూడా మహారాష్ట్ర నుంచి వచ్చి డకాయిటీ క్రైమ్ ఎక్కువ ఉండే, దాన్ని కూడా బాగా అణిచివేశాము. సార్ నిర్మల్లో కమ్యూనల్ ఎక్కువ అవుతుంటుంది, అప్పుడు కూడా అవుతుందండి? లేదు, అప్పుడు కమ్యూనల్ సిచ్యువేషనే లేదు. అంటే బైన్సా నిర్మల్ ఆ ప్రాంతం అంతా ఎప్పుడు లేదు, అక్కడ అలాంటి కమ్యూనల్ సిచ్యువేషన్ లేకుండే అప్పుడు. తర్వాత నన్ను నిర్మల్ నుంచి కేవలం ఇక పొలిటికల్ రీజన్స్తో అప్పుడు ఎవరైతే ఉన్న మినిస్టర్ ఎవరైతే ఉన్నాడో ఆయన నా ధోరణిని తట్టుకోలేక
ట్రాన్స్ఫర్ చేయించాడు. ఎందుకంటే అంత మీరు ఇబ్బంది పెట్టారు? ఇబ్బంది పెట్టలేదు. ఆయన బావమరిదిని ఒక కేసులో ఉన్నందుకు ఎందుకు ఆయన బావమరిదిని అందులో కేసులో పెట్టారని, తర్వాత దాన్ని అతన్ని తొలగించడానికి వీల్లేదని అంటే ఆ కోపం మీద నన్ను మంచిర్యాలకు ట్రాన్స్ఫర్ చేశారు. 6 నెలల్లోనే ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఫస్ట్ పోస్టింగ్లోనే మీరు ఆర్మీ పవర్ చూపించారా? నేను ఆర్మీ నుంచి వచ్చాను కాబట్టి అపొలిటికల్గా పనిచేసేది. అంటే ఏ విధంగా ఏ పార్టీకి అటాచ్మెంట్ లేకుండా పార్టీకి అంత నాయకులతో దూరం ఉంటూ బాగా పనిచేసేది. అంటే ఆ ఎమ్మెల్యే బంధువు ఏ కేసులు ఇరుక్కున్నాడు? అది రైటింగ్, విలేజ్లో రైటింగ్. రైటింగ్. దాని నుంచి నన్ను మంచిర్యాలకు ట్రాన్స్ఫర్ చేశారు. మంచిర్యాలలో అప్పుడు ఎక్కడ లేని విధంగా మంచిర్యాల, బెల్లంపల్లి, తర్వాత లక్షటిపేట్ ఈ నక్సల్ ఉద్యమం ఏదైతే చాలా తీవ్రంగా ఉండిపోయింది. ఈ వరవరరావు గారు కూడా అక్కడ వచ్చి తర్వాత ముఖ్యంగా యువకులను ఇందులో ఉద్యమంలో జాయిన్ కావడానికి ప్రేరేపించేవాళ్ళు, క్లాసులు నడిపేవాళ్ళు. సో ఒక విధంగా గోదావరి పక్కనే ఒక 100 స్టూడెంట్స్తో వీళ్ళు బ్రెయిన్ వాష్ చేయడానికి క్లాసులు పెట్టారు. నేను ఆ బ్రెయిన్ వాషింగ్ సెషన్ జరగకుండా ఏం చేశానంటే రేడ్ చేసి ఆ స్టూడెంట్స్ కూడా చెప్పాను, మీకు కావాల్సింది ఏంటంటే అభివృద్ధి, దేశాభివృద్ధి, గ్రామాభివృద్ధి, మీ అభివృద్ధి కావాలంటే మన దేశంలో ఉన్న అవినీతిని తగ్గించాలి. కానీ మీరు ఏదో ఈ PWG అంటే పీపుల్స్ వార్ గ్రూప్ అనేది దీని ద్వారా ఉద్యమం చేపట్టి అంత భూస్వాములను సంహరించి పవర్ను చేసుకోవాలంటే ఇది మీరు ఆలోచించవలసిన విషయం అని వాళ్ళని అరెస్ట్ చేయకుండా. అంటే వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేశారా? వాళ్ళు బ్రెయిన్ వాష్ చేయడానికి ప్రయత్నం చేశారు, నేను కౌంటర్ బ్రెయిన్ వాషింగ్ చేశాను. ఓకే. అంటే అప్పుడులో నక్సల్స్ మూవ్మెంట్ని మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా చూసారా, లేదంటే సోషల్ ఎకనామిక్ ప్రాబ్లంగా చూసారా? దాన్ని నేను ఒక అంటే ఎలాంటి ఈ ఉద్యమం ద్వారా అంటే వాళ్ళు చేసే ఏదైతే ఉద్యమం ఉందో తర్వాత పవర్ ఈజ్ అచీవ్డ్ త్రూ బుల్లెట్స్ అని వాళ్ళ ప్రిన్సిపల్ ఏదైతుందో ఆ పవర్ను కేవలం బ్యాలెట్స్ ద్వారానే మీరు పొందాలా, బ్యాలెట్స్ ద్వారా పొంది కావలసిన మీరు అంటే బుల్లెట్ ద్వారా వద్దు బ్యాలెట్ ద్వారా చేయాలని మీరు వాళ్ళను ప్రోత్సహించడం వాళ్ళకు ఉద్బోధించాను. సో ఆ విధంగా మొత్తం ఆ ఏరియాలో అప్పుడు నేను నక్సల్ మూమెంట్ను టోటల్గా న్యూట్రలైజ్ చేశాను. దాన్ని అప్రిషియేట్ చేస్తూ నాకు అక్కడ 4 ఏళ్ళు ఉంచారు. నా తర్వాత నాకు అప్రిషియేట్ చేస్తూ లెటర్స్ కూడా వచ్చాయి. సార్ మీరు నా మంచిర్యాలలో పనిచేస్తున్న టైంలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు కానీ లేదంటే వాళ్ళ వైపు నుంచి ఏమైనా అటాక్లు కానీ జరిగాయి? ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అస్సలు ఒక్కటి కూడా జరగకుండా చూసాం. అన్ని విధాల మేము ఏం చేశామంటే కేవలం వాళ్ళలోన వాళ్ళ కామన్ సెన్స్ను అరెస్ట్ చేయకుండా వాళ్లకు ఒక ఏ విధంగా అంటే కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళను మూమెంట్ విడవడానికి ప్రయత్నం చేశాము. మేము సక్సెస్ అయ్యాము. అచ్చా, అక్కడ 4 years తర్వాత ఎక్కడికి వచ్చారండి? మంచిర్యాల తర్వాత నేను కరీంనగర్లో ఒక 1 year ఇంటెలిజెన్స్ ఎస్పీగా చేశాను. అక్కడి నుంచి నేను కరీంనగర్లో ఇంటెలిజెన్స్ ఎస్పీ కాదు డిఎస్పీగా చేస్తూ ఈ నక్సల్ మూమెంట్ను ఏ విధంగా కంట్రోల్ చేయాలనే దానికి ఒక మన డీజీ గారికి ప్లాన్ కూడా పంపాము అప్పుడు. సో ఏంటంటే వీళ్ళను నక్సలిజంను కంట్రోల్ చేయాలంటే వీళ్ళకు పోలీస్ కౌంటర్ గ్రూప్స్ కూడా తయారు చేయాలి. అందుకనే దాని తర్వాత గ్రే హౌండ్స్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు.
ఆ గ్రే హౌండ్స్ ద్వారా చాలా ఫలితాలు వచ్చాయి. అంటే గ్రే హౌండ్స్ అనేది వ్యాస్ గారు చేస్తుంటారు కదా? వ్యాస్ గారి ద్వారానే. కరెక్ట్ యూఆర్ కరెక్ట్. దాని తర్వాత 1 year అక్కడ చేశాను. అక్కడి నుంచి నన్ను విశాఖపట్నం HDPOగా ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ 1 year చేశాను. ఆ విశాఖపట్నంలో పెద్ద ఛాలెంజెస్ ఏమి లేకుండే, ఆర్డినరీ వర్కే ఉంటుండే. అంటే విశాఖపట్నం అప్పటికి సిటీ అవ్వలేదు అనుకుంటా. అప్పటికి కమిషనరేట్ కాలేదు, ఓన్లీ విశాఖపట్నం ఎస్పీగానే ఎస్పీ హ్యాండ్ ఓవర్లోనే ఉండే. తర్వాత ఆ విశాఖపట్నంలో 1 year చేసిన తర్వాత నన్ను అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ ఇస్తూ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ పంపించారు. ఆర్ఆర్ డిస్ట్రిక్ట్లో అప్పుడు ఎక్కువ కొద్దిగా కమ్యూనల్ సిటీలో అవుట్స్కర్ట్స్లో కమ్యూనల్ ప్రాబ్లమ్స్ ఉండేవి. తర్వాత విలేజెస్లో డకాయిటీ ప్రాబ్లమ్స్ ఉండేవి. సో ఇవి సాల్వ్ చేయడానికి చాలా ప్రయత్నం చేశాము. తర్వాత అందులో మేము సక్సెస్ కూడా అయ్యాము. ఓకే. అడిషనల్ ఎస్పీ తర్వాత మీకు నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? అడిషనల్ ఎస్పీ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్గా కనీసం 1 year 10 months చేశాను. నన్ను తర్వాత దీన్ని ఏమంటారు, హైదరాబాద్ సిటీలో డీసీపీ స్పెషల్, దాన్ని ఏమంటారు, ఐ ఫర్గాట్, డిసిఆర్వియా లేలే, డీసీపీ నార్త్ జోన్, నాట్ జోన్, అడిషనల్ డీసీపీ విజిలెన్స్, నాట్ విజిలెన్స్, కమిషనర్ కింద ఉంటున్నారు. అచ్చా. దాన్ని స్పెషల్ టాస్క్ ఫోర్స్ కాదు, దాని పేరు నాకు ఓకే, పర్వాలేదు, అక్కడ కొంతకాలం చేశారు. సో అప్పుడు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు. కానీ నా మొత్తం 26 సంవత్సరాల్లో విజయం పొందిన అసలైన ఛాలెంజ్ ఏంటంటే, అప్పుడు పీడబ్ల్యూజీ వార్, పీపుల్స్ వార్ గ్రూప్ చాలా పెరిగిపోయింది. దానికి జనరల్ సెక్రటరీ ఈయన మన నల్ల ఆదిరెడ్డి అని ఉండేవాడు. ఆ నల్ల ఆదిరెడ్డి గ్రూప్ను మేము అరెస్ట్ చేశాము. తర్వాత నల్ల ఆదిరెడ్డి గ్రూప్ను అరెస్ట్ చేసిన తర్వాత ఒక వార్ సిచ్యువేషన్ లాగా తయారైంది నల్ల ఆదిరెడ్డి అరెస్ట్ కన్నా మొదలు. తర్వాత ఎంత లేదన్నా మన గచ్చిబౌలి స్టేడియంలో వాళ్ళందరినీ, నల్ల ఆదిరెడ్డి అతని సహచరులనంతా, హైదరాబాద్లో మొత్తం తెలంగాణలో ఉన్న వాళ్ళనంతా అరౌండ్ 30 people అరెస్ట్ చేశాము. సార్, నల్ల ఆదిరెడ్డి గారు అరెస్ట్ అయినది ఎక్కడ చేశారండి? ఇక్కడనే హైదరాబాద్లోనే చేశాము. తర్వాత వాళ్ళ దగ్గర ఎంత లేదన్నా అప్పుడు 150 గన్స్ను రికవర్ చేశాము. తర్వాత గచ్చిబౌలి స్టేడియంలో డిస్ప్లే చేశాము. అప్పుడు గచ్చిబౌలి కాదు, ఎల్బీ స్టేడియం ఉంటుంది. అదేంటి అక్కడ ఉంది చూడు, ఓల్డ్ సిటీలో, అది గోషామహల్ స్టేడియంలో. గచ్చిబౌలి ఈ మధ్యన వచ్చింది. సారీ, గోషామహల్ స్టేడియంలో చేశాము. ఆ గోషామహల్ స్టేడియంకు ఎన్టీఆర్ వచ్చి మమ్మలను కంగ్రాచులేట్ చెప్పాడు. అప్పుడు దొరగారు అడిషనల్ కమిషనర్గా ఉండేది. ఆయన ఆధ్వర్యం, దాన్ని ఏమంటారు, గైడెన్స్లోనే. అంటే నల్ల ఆదిరెడ్డి మీరు అరెస్ట్ చేశారు, మీ టీం? మా టీం. తర్వాత ఆయనకి ముషీరాబాద్ జైలు పంపించారు. కానీ తర్వాత ఆయన ఎన్కౌంటర్ ఏ విధంగా జరిగిందండి? అది ఎన్కౌంటర్, అది దాని గురించి నాకు వివరాలు తెలియవు, కానీ మాకు సంబంధం లేదు. ఓకే, మాకు సార్. ఇక్కడ సిటీని తర్వాత ఎక్కడికి వెళ్ళారండి మీరు? సిటీలో 3 ఏళ్ళు చేశాను. తర్వాత సిటీలో మీరు అడిషనల్ డీసీపీగా పనిచేస్తున్నప్పుడు మీ అచీవ్మెంట్ నల్ల ఆదిరెడ్డి అరెస్ట్. నల్ల ఆదిరెడ్డి, దాన్ని అరెస్ట్ చేశాము. తర్వాత సిటీలోనే 3 ఏళ్ళు చేశాను. తర్వాత నన్ను విజిలెన్స్ ఎస్పీ వైజాగ్ పంపారు. విజిలెన్స్ ఎస్పీ వైజాగ్ పంపి అక్కడ విజిలెన్స్ ఎస్పీగా 3 డిస్ట్రిక్ట్స్లో చూసేవాళ్ళు, వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం. సో విజిలెన్స్ డిపార్ట్మెంట్లో పెద్ద ఛాలెంజెస్ ఉండవు, ఇట్స్ టోటల్లీ రొటీన్ వర్క్. దాని తర్వాత నన్ను కడప ఎస్పీగా ట్రాన్స్ఫర్ చేశారు. కడపలో అసలైనది ఫ్యాక్షనలిజం. సో ఎక్కడైతే ఈ ఫ్యాక్షన్స్ జరిగేదో
ఈవెన్ ఏంటి స్త్రీలను పిల్లలను కూడా వేధించడం బాధించడం జరుగుతుంటే ఇది ఎక్కడైతే ఫ్యాక్షన్ కేసు జరిగేదో నేను వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మీరు ఈ ఫ్యాక్షనిజం వదులుకోవాలని వాళ్లకు ఒకలాంటి అడ్వైజ్ చేస్తూ మొత్తం డిస్ట్రిక్ట్లో నేనున్న 1.5 ఇయర్లో 30% ఫ్యాక్షనిజం తగ్గించాను. నాకు అప్పుడు డీజీపీ ప్రభాకర్ రావు గారు నాకు అప్రిషియేషన్ లెటర్ కూడా పంపాడు. సార్ కడపలో మీరు ఛార్జ్ తీసుకున్నప్పటికీ తర్వాత మీరు అక్కడ నుంచి ట్రాన్స్ఫర్కి 30% క్రైమ్ రేట్ తగ్గింది అంటున్నారు. క్రైమ్ రేట్ కాదు, ఫ్యాక్షన్ రైట్. అయితే అక్కడ ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది అంటే అప్పుడు వైఎస్ కుటుంబం వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కానీ రాజారెడ్డి గారు అటువంటి వాళ్ళ మీకు ఎదురుపడ్డారు ఎప్పుడైనా? వాళ్లకు సంబంధించిన కేసులు కన్నా వాళ్ళతోని సంబంధం పెట్టుకున్న వాళ్ళకు కేసులు ఎక్కువ ఉండేది. తర్వాత అదే కాకుండా అక్కడ ఒక దాన్ని ఏమంటారు, ఇట్ ఈజ్ లైక్ ఏ ట్రెడిషన్. కొన్ని డిస్ట్రిక్ట్ మొత్తం కొన్ని ఊళ్ళల్లో చంపాడు కాబట్టి మేము చంపాలా, ఏ విధంగానైనా చంపాలా అనే ఈ ధోరణి ఉండేది. సో దీని గురించే మేము కౌన్సిలింగ్ సెషన్స్, నేను స్వయంగా ఇంటింటికి పోయి ఈ ఫ్యాక్షన్ ఇన్వాల్వ్డ్ ఫ్యామిలీస్నంతా కౌన్సిలింగ్ చేసి వాళ్ళ పిల్లలకు తర్వాత పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించమని చెప్పి చేసేవాడిని. అంటే మీరు వాళ్ళతో పాటు పొలిటికల్గా మీకు ఎవరు ప్రెజర్ ఇచ్చారంటే అక్కడ పొలిటికల్గా రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న గ్రూపు వాళ్ళంతా ఏంటంటే నేను ప్రో రాజశేఖర రెడ్డినని మళ్ళీ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు, అనంతపూర్కు ట్రాన్స్ఫర్ చేశారు. ఓకే, అనంతపూర్ వచ్చేసరికి కడపలో ఫ్యాక్షన్, అనంతపూర్లో ఫ్యాక్షన్తో పాటు నక్సల్స్ కూడా చాలా పీక్ స్టేజ్లో ఉంది. అనంతపూర్లో నేను పోయినప్పుడు ఫ్యాక్షనిజం అసలు లేదు, కేవలం నక్సలిజమే ఎక్కువవుతుంది. అది కూడా ఏంటి, ఈ నిజామాబాద్ కరీంనగర్ నుంచి కొంతమంది నక్సలైట్స్ వచ్చి అక్కడ యువకులను ప్రేరేపించి వాళ్ళను ఉద్యమం చేయడానికి వాళ్ళను సిద్ధం చేసేవాళ్ళు. సో అది జరగకుండా మొత్తం ఏ విధంగా చేశామంటే వాళ్ళ మీద మేము ఒక యాంటీ నక్సల్ వార్గా అంటే ఆపరేషన్ చేశాం. ఏ విధంగా చేశామంటే వాళ్ళు ఏ విధంగా ఈ దీన్ని బాంబ్స్ను పేల్స్తారు, తర్వాత ఏ విధంగా ఏమంటారు క్రూడ్ బాంబ్స్ను పెట్టి చంపేస్తారు, ఈ విధంగా అన్నీ మన పోలీస్ వాళ్ళకు కూడా ఆ విధంగా వాళ్ళకు చూపించి తర్వాత ఎక్కడెక్కడైతే ఉన్నదో మేము చాలా ఒక ఛాలెంజ్గా తీసుకొని నియర్లీ 100 మంది నాకు సరెండర్ అయిపోయారు, ఎవరైతే నక్సలైట్స్గా కాదలుచుకున్నారో. సార్ మీరు జిల్లాలో పనిచేస్తున్నప్పుడు నక్సల్స్ వైపు నుంచి ఎలాంటి దాడులు జరిగేవండి? నక్సల్స్ వైపు నుండి అప్పుడు ఇదేమంటారు హత్యలు జరగపోయేది, కానీ కేవలం ఈ భూస్వాములు ఉంటారు కదా వాళ్ళను బెదిరించి ఊరు నుంచి పారిపోయేటట్టు చేశారు. అసలు అగ్రికల్చర్ ఏ భూస్వామి కూడా ఊర్లో ఉండకుండా అయిపోయారు. ఓకే, ఇది ఎప్పుడైతే సరెండర్ చేశామో మొత్తం 1 ఇయర్లోనే నార్మలైజ్ చేశాము. మళ్ళీ భూస్వాములంతా తిరిగి వచ్చారు, వ్యవసాయం సాధారణంగా జరిగింది. సార్ అనంతపూర్లో నక్సల్స్ మూవ్మెంట్ని మీరు కంట్రోల్ చేయడానికి మీరు ఇందాక చెప్తున్నట్లుగా ఒక టీం ఫామ్ చేసుకొని మీరు కూడా లుంగీలు షర్ట్లు వేసుకొని వాళ్ళలాగే వేషాలు మార్చుకుంటూ నైట్ టైం కూమింగ్కి వెళ్ళేవారని, ఆ కూమింగ్లో ఎంతమంది మీకు పడ్డారండి? ఆ విధంగా పెట్రోలింగ్కి చేసేవాళ్ళము, కానీ నేను స్వయంగా ఏం చేయకపోతే కేవలం మా సబార్డినేట్స్తోనే చేయించారు. మీ టీంతో చేయించాం. తర్వాత నక్సల్స్ ఉద్యమం ఎందుకు అక్కడ తగ్గిపోయిందంటే ఒక అతను పేరు నేను మర్చిపోయాను, అతను నిజామాబాద్ నుండి వచ్చి నక్సల్ లీడర్గా
పనిచేస్తూ వచ్చాడు. అతన్ని మేము ఎన్కౌంటర్ చేయించాం. అంటే అది క్లాసికల్ ఎక్స్చేంజ్ అనొచ్చా లేదా బంపింగ్ అనొచ్చా? ఇట్ ఈస్ అ జెన్యున్ ఎన్కౌంటర్ అనొచ్చు. ఆ ఎన్కౌంటర్ తర్వాతనే అందరూ నక్సలైట్స్ అంతా ఎవరైతే నక్సలైట్స్గా కాగదలుచుకున్నారో వాళ్ళంతా సరెండర్ అయిపోయారు. అంటే ఎక్కడ జరిగిందని ఎన్కౌంటర్? అది ఉరవకొండ కాదు, ధర్మవరం. అంటే వాళ్ళ మూమెంట్ ఎక్కువగా ఎక్కువ మూమెంట్ పుట్టపర్తి, ధర్మవరం, ఉరవకొండ పక్కన ఉన్నది వెంకటాపురం అడవిలాగా ఉంది చూడండి, ఆహా, అక్కడ జరిగింది. అచ్చా, అంటే ఆయన ఎన్కౌంటర్ తర్వాత తగ్గిందని మీరు అనుకుంటున్నారు. రైట్ సార్. మరి పరిటాల రవి అప్పటికే ఆయన కూడా అజ్ఞాతులు ఉన్నారు. ఆయన అండర్ గ్రౌండ్ ఉండేవాడు. అవును, మరి ఆయన మీ దగ్గరకు వచ్చి ఎలా సరెండర్ అయ్యారండి? ఆయన్ని అడవుల్లోంచి బయటికి తీసుకురావడానికి మీరు వేసిన ప్లాన్ ఏంటి? ఆయనని ఏదో ఎన్కౌంటర్ చేస్తామని భయపడ్డట్టున్నది, కానీ మేము ఎన్కౌంటర్ అసలు అతని గురించే పట్టించుకోలేదు. సో చూసి సార్ ఇది అంతా లేదని సరెండర్ అయిపోయారు. అచ్చా, కానీ పరిటాల రవి గారి కంటే ముందు పరిటాల రవి ఎన్కౌంటర్ జరిగింది అక్కడే. పరిటాల రవి ఎన్కౌంటర్, పరిటాల రవి కాదు, పరిటాల రవి తమ్ముడు హరి హరి ఎన్కౌంటర్ మీ సమక్షంలో జరిగిందా మీకన్నా ముందు జరిగిందండి? అది నా టైంలో జరగలేదు. అచ్చా, కానీ పరిటాల రవి అది అంటే ఫ్యాక్షనలిజంతో అవును ఉన్నది, నక్సలిజంతో దాన్ని ఏమంటే కనెక్షన్ లేదు. అచ్చా, కానీ పరిటాల రవి ఆ ఎన్కౌంటర్లో భయపడి మీ దగ్గరకు సరెండర్ అయిపోయారా? ఇక భయపడి రాజకీయంగా పైకి, ఎందుకంటే ఎన్టీఆర్ అప్పుడు సీఎంగా ఉండే కదా, తర్వాత సీఎం అయిన తర్వాత బాగా రాజకీయంగా కూడా పైకి వచ్చేసాడు. సో అంటే ఆయన మీ దగ్గరకు వచ్చి వెపన్తో వచ్చారా సింగిల్గా వచ్చారా? లే ప్లేన్గానే వచ్చాడు. ఏమన్నారంటే వచ్చి మీ దగ్గర వచ్చి నేను సరెండర్ అవుతున్నాను, నాకు ఈ ఫ్యాక్షన్స్తో సంబంధం లేదు, నక్సలైట్స్తో సంబంధం లేదు, కానీ నన్ను చంపడానికి వీళ్ళు నాకు పడిరాని రైవల్స్ ప్రయత్నం చేస్తున్నారు, కాబట్టి మీరే నన్ను రక్షించాలా అని వచ్చి సరెండర్ అయ్యారు. ఓకే, సరెండర్ అయిన తర్వాత పరిటాల రవి అనుచరులు పోతుల సురేష్ వీళ్ళందరూ కూడా మరొకసారి నక్సల్స్ డ్రెస్సులో వెళ్ళి ధర్మవరంలో ఒక ఎమ్మెల్యే చంపడం అనేది మీ నోటీసులో ఉందా? అది నేను పోయిన తర్వాత అయినట్టుంది. సార్, అనంతపూర్లో టైంలో కాలేదు. అనంతపూర్లో నక్సల్స్ మూమెంట్ అప్పుడే పెరుగుతుంది, దాన్ని మీరు కంట్రోల్ చేశారు, ఒక ఎన్కౌంటర్ అవడంతో వాళ్ళందరూ వచ్చి మీకు సరెండర్ అయిపోయారు. కానీ అదే అనంతపూర్లో ఫ్యాక్షన్ కంట్రోల్ చేయడానికి మీరు ఏం చేశారండి? అప్పుడు నా టైంలో ఫ్యాక్షన్స్ ఎక్కువ కాలేదు, ఫ్యాక్షన్స్ కంట్రోల్ చేయడానికి నాకు ఛాలెంజే లేకుండే, కేవలం నక్సలిజమే ఛాలెంజ్ ఉండే. సో దీన్ని కంట్రోల్ చేశాను. నాకు దీన్ని గుర్తింపు అప్రిషియేట్ చేస్తూ అప్పుడు డీజీపీ ప్రభాకర్ రావు గారు, లేదా ఆయన తర్వాత వచ్చిన డీజీపీ ఎవరో, రామ్మోహన్ రావు గారు, నాట్ రామ్మోహన్ రావు, ఆయన కన్నా మొదలు అప్పుడు మన ఐజీ లా అండ్ ఆర్డర్ రెడ్డి గారు ఉండేది, ఆయన పేరు నేను. ఓకే సార్, అనంతపూర్లో మీరు పనిచేస్తున్న టైంలో ఒక చిన్న వివాదం వచ్చిందండి. ఏంటి? ఒక ఎస్ఐకి ఒక డిఎస్పీకి మధ్యలో ఒక డైమండ్ దొరికింది. ఆ డైమండ్ని మాయించడంలో ఎస్ఐ డిఎస్పీ కలిశారని ఒక సిఐ దాన్ని మీ దగ్గర తీసుకొచ్చారు. లేదండి, నా దృష్టికి అయితే రాలేదు అసలు. ఒక ఎస్ఐకి డైమండ్ దొరికింది, ఆ డైమండ్ని ఇద్దరు అమ్ముకున్నారు, అది సిఏ గారికి వాటా ఇవ్వలేదని సిఏ గారు మీకు కంప్లైంట్ ఇచ్చారని తెలుస్తుంది. నాకు నోటీసులు రాలేదండి, గుర్తులేదండి? గుర్తులేదు. ఓకే, అనంతపూర్ ఎక్కడికి వచ్చారు సార్? అనంతపూర్ తర్వాత డీసీపీ నార్త్ జోన్ వచ్చాం. ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇప్పుడు డీసీపీ నార్త్ జోన్ అంటే అంత ప్రశాంతంగా ఉండేది, కానీ ఇక వీళ్ళకు కానిస్టేబుల్స్కు, ఎస్ఐలకు, సిఐలకు యోగా క్యాంప్స్ పెట్టేది. అదేంటి, సంజీవయ్య పార్క్ ఉంది, అందులో యోగా క్యాంప్స్ పెట్టి ఏ విధంగా హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలనే ధోరణితోనే. తర్వాత ఈ పోలీసులకు ఎప్పుడు లేని ప్రతి పోలీస్ స్టేషన్లో సాయంత్రం ఆడడానికి అప్పుడు దీన్ని వాలీబాల్ కోర్ట్స్ చేపించి
వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రయత్నం చేశాం. సార్ మీరు నార్త్ జోన్లోనే మెన్ యొక్క వెల్ఫేర్ చూశారు అన్నది మీరు చెప్తున్నారు, కానీ మీరు అనంతపూర్లో కూడా మీరు మెన్ వెల్ఫేర్ చూశారని, అక్కడ చాలామందికి హోమియో మందులు ఇవ్వడం, వాక్స్కోమా అని ఒక బాటిల్ ఇవ్వడం, అందరితో యోగా చేయించడం. అక్కడ అనంతపూర్లో యోగా చేపియలేదు, కానీ ఏంటంటే హోమియోపతి మందులు ఇచ్చారు. మందులు ఇక్కడనే డీసీపీగా ఇచ్చాను, అనంతపూర్లో ఇవ్వలేదు. అనంతపూర్లో మీ దగ్గర పనిచేస్తున్నా చెప్తున్నారు. అప్పుడు అనంతపూర్లో రిక్రూట్మెంట్ చాలా ఫేర్గా నడిపించాం. హోమియోపతి మందు ఇచ్చేవారు అనేది ఆరోగ్యం మంచిదని అందరితో తాగించారు. అవును, నాకు సమ్ మైనర్ హార్ట్ ప్రాబ్లం ఉండే, అది హోమియోపతి యోగా ద్వారా బాగా చేసుకున్నాను కాబట్టి. వాస్కోమా అనుకుంటానండి, వాస్కోమా నక్స్వామిక, ఎక్స్కోమా, ఎక్స్వామిక అది ఇచ్చేవారని కూడా చెప్తాను. నక్స్వామిక ఏదైనా టెన్షన్కు, ఎందుకంటే పోలీసు ఉద్యోగం అంతా టెన్షన్ ఫీల్డ్ ఉద్యోగం కాబట్టి నక్స్వామిక తీసుకోవాలని నక్స్వామిక ఇచ్చేవాళ్ళు. ఎవరికైతే ఇన్ఫెక్షన్స్ ఉంటాయో బెలడోనా తీసుకోవాలని చెప్పారు. అదే మీ వాళ్ళు చెప్తున్నారు, సార్ మా వెల్ఫేర్ చూసేవారు అనంతపూర్లో అని. అక్కడే కాకుండా ఇక్కడ డీసీపీగా చూశాను, తర్వాత ఇక్కడ కేవలం కానిస్టేబుల్స్కే కాకుండా ఈవెన్ ఓపెన్ ఏది పబ్లిక్ ఫంక్షన్స్ కూడా అటెండ్ అయ్యి అక్కడ కూడా. సార్ నార్త్ జోన్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? నేను చెప్పుకోదలుచుకున్నది ఇదేంటంటే ఈ కశ్మీర్ సెపరేటిస్ ఏ విధంగా ఇక్కడ వీళ్ళ షెల్టర్ పొంది ఉన్నారో, కశ్మీర్ సెపరేటిస్ గురించి వాళ్ళని ఎక్స్పోజ్ చేశాము, తర్వాత వాళ్ళని అరెస్ట్ కూడా చేపించాము. అంటే అప్పుడులో ఇంటెలిజెన్స్లో మీరు చేస్తున్న టైంలో నక్సల్స్ మూవ్మెంట్ కూడా బాగానే ఉండేదండి, అది మీకు ఇన్ఫర్మేషన్ రావడం అలా జరుగుతుండేవా? నక్సల్ మూవ్మెంట్ బాగానే ఉండదు, కానీ నేను ఇన్ఛార్జ్ ఆఫ్ కమ్యూనల్ బ్రాంచ్ కాబట్టి. ఏదండి కమ్యూనల్ బ్రాంచ్? కమ్యూనల్ బ్రాంచ్. సో ఎక్కువ ఇది ఎక్స్పోజ్ చేశాము. తర్వాత ఏ విధంగా ఇక్కడ స్టాబింగ్స్ జరుగుతాయో దాని గురించి కూడా, ఆ గ్రూప్స్ గురించి కూడా ఎక్స్పోజ్ చేశాను. సార్ డిఐజీగా ప్రమోషన్ నుంచి అకాడమీలో జాయింట్ డైరెక్టర్ చేశారు. అప్పుడు ఎంవి భాస్కర్రావు గారు డైరెక్టర్గా ఉండే. నాకు ఆయన ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు. నేను యోగా క్లాసెస్ కండక్ట్ చేసేది, తర్వాత యోగా సెషన్స్ కూడా కండక్ట్ చేసిన తర్వాత, కానీ అక్కడి నుంచి 6 నెలల్లోనే నన్ను ఇక్కడ స్పెషల్ డైరెక్టర్ ఇన్ యాంటీ కరప్షన్ బ్యూరోకు ట్రాన్స్ఫర్ చేశారు. సో ఎవరు సార్ డైరెక్టర్? అప్పుడు రాజన్, యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టర్ రాజన్ ఉండేవాడు. సో అక్కడ ఉంటూ కూడా నేను అకాడమీలో యోగా సెషన్స్ కండక్ట్ చేసేవాడిని. ప్రతి వారం పోయి అక్కడే ఉండేవాడిని, ఉంటూ మొత్తం ట్రైనీస్కు యోగా సెషన్. సార్ ఏసీబీలో మీ అచీవ్మెంట్ ఏంటంటే అప్పట్లో, ఎందుకంటే డిఏ కేసులు అవుతున్నప్పుడు అరెస్ట్ ఉండేవి కావు. ఏసీబీలో చెప్పుకోదలుచుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది ఇదేంటి ఈవెన్ మంచి ఎవిడెన్స్ ఉన్నా, కేసు స్ట్రాంగ్ ఉన్నా కానీ కూడా ఇదేది ఇన్ఫ్లుయెన్స్ ద్వారా, గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కేసులు దీన్ని ఏమంటారు ముందుకు సాగకుండా చేసేవాళ్ళు, ప్రాసిక్యూట్ జరగకుండా చేసేవాళ్ళు. అంటే డిపార్ట్మెంట్ ఎంక్వైరీ పెట్టుకునేవారేమో. మనకు ఉండే ఐదో డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కానీ వేయండి అని గవర్నమెంట్ ద్వారా. అంటే ఏసీబీకి ఫంక్షనల్ ఫ్రీడమ్ అంతా లేకుండా, దాన్ని ఏమంటారు ఫంక్షనల్ ఫ్రీడమ్ అంటే, ఇప్పుడు పట్టుకున్న వాడిని తర్వాత ప్రాసిక్యూట్ చేయాలి. సో ఆ ప్రాసిక్యూషన్ కన్నా మొదలు మళ్ళీ గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అయ్యి సో కొన్ని కేసులు జరగకుండా ఆపి వెళ్ళాం. అంటే ఆ విధంగా మీకు గుర్తున్న కేసు ఉందండి ఎవరిదైనా? కేసు నాకు పర్టికులర్గా చెప్పలేను, కానీ అప్పుడు మేము కోర్టు ద్వారా కూడా ఇలాంటి ఇంటర్ఫరెన్స్, గవర్నమెంట్ ఇంటర్ఫరెన్స్ ఉండకూడదని కూడా కోర్టులో ఒక యాక్టివిస్ట్ ద్వారా అప్పుడు రిట్ వేయించాము. తర్వాత
వచ్చింది. కానీ ఇక తర్వాత గెజిటెడ్ ఆఫీసర్స్కు, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్కు మొత్తం గవర్నమెంట్ పర్మిషన్ లేనిది ఈవెన్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయడానికి వీలు లేకుండా ఉండేది. సో అది అలా అట్లీస్ట్ ఇన్వెస్టిగేషన్ కన్నా ఏసీబీకి, యాంటీ కరప్షన్ బ్యూరోకు దాన్ని ఏమంటారో స్వాతంత్రం ఉండాలని దాని మీద ఒక అప్పుడు రిట్ కూడా వేశారు వాళ్ళు, యాక్టివిస్ట్ వేశారు. వాళ్ళ పేరు నేను మర్చిపోయాను. ఏసీబీ తర్వాత అండి? ఏసీబీలో నేను 5 years ఉన్నాను. ఏసీబీలో 5 years మొత్తం విజయవాడ డివిజన్, వైజాగ్ డివిజన్ చూసేవాడిని. సార్ అప్పుడులో మీకు బాగా గుర్తున్న ట్రాప్ కేసు అని ఉందండి? చాలా ట్రాప్ కేసెస్. సో బాగానే ఇంప్రూవ్ చేశాము. ఈవెన్ ట్రాప్ కేసెసే కాకుండా దీన్ని ఏమంటారు డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసెస్ కూడా ఎక్కువ చేశాము. అంటే అప్పుడులో కరప్షన్ ఏ స్థాయిలో ఉండేదండి? ఇదివరకు ఉన్న స్థాయిలోనే ఉండేది, ఎక్కువ స్థాయిలో ఉన్నదని చెప్పడానికి వీల్లేదు. కానీ ఇక కరప్షన్ అయితే అది ఒక ఫండమెంటల్ రైట్గానే జరిగేది. అప్పుడు అది మొదటి సంది జరుగుతుంది, అప్పుడు కూడా జరిగింది. అయినా మనకు వచ్చిన కంప్లైంట్స్ ముఖ్యంగా నేను చేసింది ఏంటంటే ఏసీబీ గురించి ఈవెన్ రేడియో ద్వారా అనౌన్స్మెంట్లో దాన్ని ఏమంటారు టాక్స్ ఇవ్వడము, తర్వాత ఏసీబీ గురించి బోర్డ్స్ ప్రజలకు తెలవాలి ఏసీబీ ఆఫీస్ ఇక్కడ ఉందని. సో ఆఫీస్కు సంబంధించిన బోర్డ్స్ పెట్టించాము. తర్వాత పేపర్ల ద్వారా కూడా నేను అప్పుడు నేను చెప్పుకోదలుచుకున్నది ఏంటంటే ఇండియన్ ఎక్స్ప్రెస్కు కాలమిస్ట్గా పనిచేశాను. మీరు అంటే కేవలం కరప్షన్ రిలేటెడ్ కేసెసే కాకుండా స్పిరిచువాలిటీ రిలేటెడ్ ఆర్టికల్స్, తర్వాత కరప్షన్ రిలేటెడ్ ఆర్టికల్స్, డెవలప్మెంట్ రిలేటెడ్ ఆర్టికల్స్ ప్రతి వారం వచ్చేటట్టు నేను కాలమిస్ట్గా నియర్లీ 2 years ఉన్నా. ఉన్న తర్వాత కూడా నాకు చాలా అదే వాళ్ళకు పంపిన ఆర్టికల్స్ని ఒక బుక్ ద్వారా కరప్షన్ సబ్వర్ట్స్ డెమోక్రసీ, యూ మైట్ హావ్ సీన్ కరప్షన్ సబ్వర్ట్స్ డెమోక్రసీ అని జిడ్డు కృష్ణమూర్తి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా ప్రింట్ చేపించి దాన్ని ఎవరితోని ఫార్వర్డ్ చేయించానంటే లింగ్డో ఎలక్షన్ కమిషనర్ ఉండేది, ఆయన ఫార్వర్డ్ చేశాడు.